ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషకరమైన ఈ పండుగ సందర్భంలో పాస్టర్ గారు ఇలాంటి వాక్యాన్ని చదివించారేంటి అని మీరు ఎవరు కూడా దయచేసి అన్యథా భావించొద్దు, బాధపడొద్దు. దయచేసి దేవుడు చెప్పమన్న మాట మీకు చెప్పాలని ఈ వాక్య భాగంను చదివించాం. మనం జరుపుకుంటున్న పండుగ యేసయ్య పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పుట్టినరోజును ఒక విషయం జరిగింది ఏంటంటే, పరలోకంలో సంతోషం కలిగిందట, భూమి మీద కూడా సంతోషించేవారు కొంతమంది ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? భూమి మీద సంతోషించే విషయాలు పరలోకంలో సంతోషించడానికి అవకాశం లేకపోవచ్చు. పరలోకంలో సంతోషించే విషయాలు భూమి మీద సంతోషించడానికి అవకాశము లేకపోవచ్చు. కానీ పరలోకంలోను భూలోకంలోను రెండు చోట్ల, అసలు రెండు చోట్ల ఏంటి, విశ్వమంతా కూడా సంతోషించే ఒక రోజంటూ ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు తాలూకా పుట్టినరోజు. దయచేసి ఒకసారి చూడండి, లూకా శుభవార్తలో ఏమని రాస్తుంది 2వ అధ్యాయములో ఒకసారి చూడండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము అక్కడ ఏం జరిగింది అని చెప్తున్నాడండి. దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండిరి. పరలోకపు సైన్యం అంతా కలిసి స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ కలిగే రోజు యేసు పుట్టిన రోజు. దేవునికి స్తోత్రం. అందుకే వారు సంతోషిస్తూ ఉన్నారు. భూమి మీద తనకిష్టులైన వారికి ఏంటి? సమాధానం. అంటే ఈ వచనాన్ని ఇంకా వివరించడానికి సమయం చాలదు. ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది, సర్వోన్నత స్థలములలో మహిమ కలుగునుగా కంటే దేవుని మహిమకేదో కొద్ది వచ్చింది అని అర్థం. అర్థమైందా? దేవుని మహిమకు కొద్ది వచ్చింది. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా మహిమ పొందుకునేటట్లుగా ఆ సర్వోన్నత స్థలముల్లో కొంతమందికి దేవుని మహిమపరిచే మనసులు లేకుండా అయిపోయారు. అలాగే భూమి మీద సమాధానము లేదు. వారు దేవునికి ఇష్టలుగా మారితేనే వారికి సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా ఎలా మారుతారు? ఏ పుణ్యకార్యాలు చేస్తే దేవునికి ఇష్టలుగా మారుతారు? ఏ దాన ధర్మాలు చేస్తే దేవునికి ఇష్టలుగా మారుతారు? చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. దేవునికి ఇష్టలుగా ఉండాలని తెల్లవారి, అందులోని ఈ చలికాలంలోన బాగా వణికిపోతూ కూడా చల్లనీటి స్నానం చేసి ఎంత భక్తి శ్రద్ధలతో వారు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారంటే దానికి కారణం ఏంటి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ముడుకులతో మెట్లు ఎక్కుతారు. ఏమండి, వాళ్ళకి కార్ల మీద వెళ్ళే స్తోమతున్నా కూడా కాలినడికిన దేవుని సన్నిధికి కిలోమీటర్లు నడుస్తారు. దేనికోసం? దేవునికి ఇష్టడుగా ఉండడానికి. ఎందుకు తెలుసా? సమాధానం లేదని అందరికీ తెలుసు. మనసులో ఏం లేదు? సమాధానం లేదు. ఈ సమాధానం పొందుకోవడానికి మనకు ఒకే ఒక మార్గం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది మనకు తెలుసు. కానీ దేవునికి ఇష్టలుగా మారడానికి నువ్వు చేసే పుణ్య కార్యాలు నీకు సహాయం చెయ్యవు. అర్థమైందండి? దేవునికి ఇష్టడుగా మారడానికి నువ్వు చేసే నీతి క్రియలు, మంచి క్రియలు అవేవి కూడా నీకు సహాయము చెయ్యవు. ఎందుకు అంటే, ఒకవేళ డబ్బు ఉంది కాబట్టి నువ్వు మంచి కార్యాలు చేయొచ్చు. డబ్బు లేని వాడి సంగతి, వాడు దేవునికి ఇష్టడు అవ్వాలంటే వాడికి కూడా డబ్బు ఉండాలి. అప్పుడు
వాడు కూడా ఆ డబ్బుతోటి మంచి కార్యాలు చేయాలి. మరి డబ్బులు లేకపోతే, ఇప్పుడు కాలున్నాడు ముడుకులతో నడిచి దేవునికి ఇష్టడుగా మారాడు అనుకో, కారు లేనాడు. అందుకోసమని దేవునికి ఇష్టలుగా మారడానికి దేవుడు ఒక దారిని ఏర్పాటు చేశాడు. ఆ దారి యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ద్వారానే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలము. అందుకే సృష్టిలో దేవుడు 7 రోజులు సృష్టి కార్యం చేశాడు కదా. మొదటి రోజు ఏం పుట్టించాడండి? వెలుగు కలుగును గాకని పలికాడు. వెలుగు దేవునికి సాదృశ్యం. వెలుగు దేవునికి సాదృశ్యముగా ఉంది. అయితే ఈ వెలుగు అందరినీ వెలిగించాలి అని ఏమండి మనుషుల దగ్గరకు వస్తుంది. ఏ రూపంలో అంటే 4వ రోజు పుట్టించిన సూర్యుడిని ద్వారా. 4వ రోజు పుట్టించిన సూర్యుని ద్వారా. చాలా మందికి ఇదేదో ఎగతాళలాగా ఉంటుంది. ఏమండి సూర్యుడు లేకుండా వెలుగు ఎలాగుంటుందండి అంటుంటారు చాలా మంది. 4వ రోజు పుట్టించినప్పుడు మరి అంతకుముందు వెలుగేంటి అంటే దేవుడు అండి సూర్యుడు లేకుండా వెలుగు ఉంచలేడు. ఆయన ఉంచగలడు. సూర్యుడు లేకుండా ఒక వెలుగు కలుగును కాకంటే అది కలిగింది. ఆ వెలుగు చీకటిని వేరు చేశాడట. వెలుగు చీకటిని వేరు చేశాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు భూమి ఉంది, ఆ భూమికి ఒకవైపు వెలుగు, ఆ భూమి తిరుగుతూ ఉంటే ఈ చీకటి వైపు ఉన్నదేమో వెలుగు వైపు వచ్చింది. అందుకే అస్తమయమును వెలుగు ఏమండి ఉదయము కలగగా ఒక రోజు అయిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగై ఉన్న యేసయ్యని, వెలుగై ఉన్న దేవుణ్ణి మనము రక్షణ ద్వారా, ఎవరి రక్షణ ద్వారా? యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా ఈ వెలుగు ఈ సూర్యుడిలో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం అండి. ఏమైందండి? ఇప్పుడు వెలుగు కావాలంటే సూర్యుడే దిక్కు. సూర్యునికి వేరుగా వెలుగు లేదు. అలాగే దేవుడు కావాలంటే యేసయ్యే దిక్కు. యేసు దేవుడు వేరు కాదు అన్నట్టుగా ఇప్పుడు అయిపోయింది. నీకు దేవుడు కావాలంటే ఎవరు కావాలి? యేసు కావాలి. కనుక యేసు ద్వారానే నీవు దేవునికి ఇష్టడుగా మారే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన పుట్టాడు ఈ భూమి మీద. దేవునికి ఇష్టలుగా మనుషులు మారి సమాధానం పొంది హాయిగా బ్రతకాలి అంటే యేసు తప్ప వేరొక గత్యంతరము లేదు. లేదు. నువ్వు తిట్టుకుంటావో ఇంకేమని అనుకుంటావో ఏమండి? ఎందుకంటే యథార్థవాది లోక విరోధి. నిజం నిష్ఠూరమట. నిజం ఏంటండి? నిష్ఠూరం. యేసు ప్రభు ద్వారా మాత్రమే దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఏం చేయగలం? దేవుని వాక్యం చెప్తుంది, మూలకు తలగా ఈయనని ఏర్పాటు చేశాడు. ఈయన మూలకు తలరాయి. ఈయనే సర్వ విశ్వానికి తలరాయి. ఈయన పుట్టడం ద్వారా విశ్వంలో సంతోషం కలిగింది. ఏమండి? పరలోకంలో సంతోషం కలిగింది. ఈయన పుట్టడం ద్వారా మనుషులకు కూడా సంతోషం కలిగింది. అందుకే మనం ఆ చదివిన లూకా సువార్త 2వ అధ్యాయములో వారు సంతోషించుచు, ఎవరట? గొల్లలు. దయచేసి మీరు చూడండి. గొల్లలు ఏం చేశారు? 15వ వచనం చదవండి ఒకసారి. జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేసను. మీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా ఆలకించండి. యేసు పుట్టిన విషయము మనుషులకు వెర్రితనముగా ఉంది. ఒకడు అంటాడు, ఏమండి మానవ ప్రమేయం లేకుండా ఎలా పుడతాడని అంటున్నాడు. మగవాడు కదా ఉండాలి, మనిషి పుట్టుక అంటున్నాడు. మరీ తల్లి గురించి ఏమని రాస్తుంది? జననం గురించి ఏమని రాస్తుంది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. వాడికి చెప్తే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మానవ మాటలు యేసు ప్రభువును గుర్చిన ఆ సత్యాన్ని అర్థమయ్యేలాగా చెయ్యవు. అందుకే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమంటున్నారంటే జరిగిన విషయము ప్రభువు వలన తెలియపరచబడ్డాది.
అందుకే ప్రసంగాలన్నీ కూడా ప్రభువు వలన మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుడు వలన ఏదైతే ప్రకటించబడుతుందో అది ఎవరి కళ్ళు తెరవాలో వాళ్ళ కళ్ళు తెరుస్తుంది. దేవునికి స్తోత్రం. మన సొంత జ్ఞానంతో సువార్త చేస్తామన్నా, మన సొంత ఇంట్రెస్ట్తో ఏదైనా మంచి మాటలు చెప్దామన్నా మనసుల్లో పని చెయ్యవు. దేవుడే మాట్లాడాలి. అందుకే వాళ్ళు అంటున్నారు ప్రభువు మనకి తెలియజేశారు. దేవుడు మాట్లాడితే తప్పకుండా మనుషులు మారతారు. అందుకే ప్రభువా వారితో నువ్వు మాట్లాడని ప్రార్థన చేయాలి. మా మాటలు ఎవరిని మార్చవు. నీ మాటలు ఎవరినైనా ఆఖరికి రాతి గుండెను సైతం కరిగించే నీ మాటలు నాయన నువ్వు మాట్లాడని ప్రార్థన చేయాలి. వారు వెళ్ళి ఆ శిశువును చూసి ఏం చేశారటండి? 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచి ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమండి, వాళ్ళు సంతోషపడ్డారా లేదా? ఆయన పుట్టడం వలన ఏమైతే చెప్పబడ్డాయి, ఈ బిడ్డ కోసం పరలోకం నుండి సైన్యం దిగి రావడం ఏంటి అంటే ఈయన మామూలు వ్యక్తి కాడు అనుకొని కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి దేవునికి మహిమపరుస్తూ, ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ఈ రక్షకుని బట్టి నీకు వందనాలని చెప్తూ దేవుని స్తుతిస్తూ వెళ్ళారు. నోటితోటి లోపల ఉద్దేశం లేకపోయినా, లోపల నిజంగా దేవుని మేలు అనుభవించకపోయినా పైకి ముఖస్థుతిలాగా ఎవరు స్తుతించొద్దు దయచేసి. ఈ నెల ఆఖరి నెల కదా, ఇక్కడే వదిలేద్దాం అటువంటి బుద్ధులన్నీ కూడా. నిజమైన సంతోషంతో దేవుడిని ఆరాధన చేయడానికి ప్రయత్నించాలి. ఏమండి, మేలు అనుభవించకుండా థ్యాంక్స్ అని చెప్తే ఎలాగుంటది? ఏమండి, థ్యాంక్స్ సార్ అంటే ఎందుకు చెప్తుంటే థ్యాంక్స్ దేనికి? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? రక్షణ పొందుకుని హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. రక్షణ పొందుకుని ఏసయ్య నీకు వందనాలు అంటే ఎందుకురా వందనాలు చెప్తున్నావు? నీకు నాకు సంబంధం ఏంట్రా? నా వల్ల ఏమైనా నువ్వు మేలు పొందావా? నా వల్ల నీకేమైనా ఆశీర్వాదం వచ్చినట్టుగా నువ్వు అనుభవించావా? నిజంగా యేసు వలన కలిగిన మేలు రుచి చూసిన వాడు ఎలా తయారవుతాడు తెలుసా? యేసయ్య కోసం ప్రాణాన్ని ఇచ్చేటట్టుగా తయారవుతాడు. ఎందుకంటే ఆ మేలు నా ప్రాణము కంటే ఎక్కువ అని వాడికి అర్థమవుతాడు. దేవునికి స్తోత్రం అండి. మామూలు మేలు కాదు, నా ప్రాణమా యేసు చేసిన మేల. ఏది ఎక్కువగా అని బేరేజ్ వేసుకుంటే ఆ ప్రాణము చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఈ పనికి మన పాపి కొరకు ఇంత గొప్ప కార్యం చేశావా ప్రభువా అని అలా కళ్ళు తెరవబడి యేసు మేలును రుచి చూసిన వాడు స్తుతించండి అని చెప్పక్కర్లే. వాడు ఒక పిచ్చోడ్లాగా ఎక్కడైనా దేవుని స్తుతిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది డిగ్నిటీగా వాళ్ళకి అవకాశం ఇస్తేనే మాట్లాడతారు. ఏమండి, యేసు కోసము మాట్లాడాలని ఒక అవకాశం ఇవ్వక్కర్లేదు. మనమే యేసు కోసం లోపల ఉన్న సంతోషాన్ని ఏమండి పైకి చెప్పగలిగేటట్లుగా మన యొక్క మనసులో ఉన్న కృతజ్ఞతను చూపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్నెంతగా నీవు ప్రేమించినావో, నీ మహిమనంతటిని విడచి వచ్చినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా దోషముల కొరకై నీవు దోషివైనావు, నా పాపముల కొరకై ప్రాణమిచ్చినావు. నా దోషముల కొరకై నీవు దోషివైనావు, నా పాపముల కొరకై ప్రాణమిచ్చినావు. నన్నెంతగా నీవు ప్రేమించినావో, నన్నెంతగా నీవు ప్రేమించినావో, నీ మహిమనంతటిని విడచి వచ్చినావు, నీ మహిమనంతటిని విడచి వచ్చినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా మనసును ఎరిగిన వారేరి, నా దరిచేరి ఓదార్చువారేరి. యేసయ్యా నీలా నన్నెరిగిన వారేరి,
యేసయ్యా నీలా నన్నెరిగిన వారేరి, తల్లైన మరచిన మరువని వారేరి, తండ్రైన విడచిన విడువని వారేరి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా చేసిన త్యాగము అర్థమైన వారు చేసుకుంటున్న క్రిస్మస్ ఇది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే ఈ క్షణం ప్రార్థన చేయి. ప్రభువా, చర్చికి వెళ్తున్నాను, చర్చిలో కూర్చుంటున్నాను, సంవత్సరాల కొద్ది వాక్యం వింటున్నాను, నువ్వు ఏదో త్యాగం చేసావంటున్నారు, నాకెందుకు అర్థం కావట్లేదు. నువ్వేదో చేసావంటు, నిజంగా వీళ్ళు ఏమైనా బోటుకపు మాటలు చెప్తున్నారా? లోపల సంతోషం లేకుండానే యేసయ్య వల్ల నాకు సంతోషం కలిగిందని అబద్ధాలు ఆడుతున్నారా? లేక నిజంగానే ఆ సంతోషం వారికి ఇచ్చావా? వారికి ఇస్తే నాకెందుకు ఇవ్వలేదయ్యా? లేకపోతే నేను యోగ్యుని కాదా? నన్ను కడుగు ప్రభు, నన్ను క్షమించి ఆ పరలోకపు ఆనందాన్ని నాకు ఇయ్యండి నాయనని ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్ ఏ కాలంలో జరుపుకుంటున్నాం? అది దేవుడు చెప్పమన్న మాట. ఏ రోజుల్లో నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు? రోజులు అని చెబుతూ ఆ కాలంలో బ్రతికిన మనుషుల గురించి చెప్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని నీవు తెలుసుకో అంటే ఏమంటున్నాడు? ఎలాగనగా అంటున్నాడు. రోజులు అని చెప్పి ఆ రోజుల గురించి ఏమని చెప్పాలి? ఆ రోజులు ఎలాంటివో చెప్పాలి. కానీ ఆ రోజులు అని చెప్పి ఎలాగని ఆ మాటలు మనుషుల బుద్ధులు చెప్తున్నాడు. వచ్చిన బాధ ఏమండి? మనుషుల బుద్ధులు చెప్తున్నాడు. ఆ బుద్ధులు కలిగిన మనుషులు ఆ కాలంలో బ్రతుకుతారు. అంత్య దినాల్లో ఇలాంటి బుద్ధులు కలిగిన వారు అందరూ కూడా ఉంటారు. మరి ఈరోజు ఇలాంటి బుద్ధులు కలిగి ఉండి నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నావేమో. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఎలాగనగా అని చెప్తే ఏమంటుంది తెలుసా? మొట్టమొదట ఎలాంటి బుద్ధి ఉంటుందట వాళ్ళకి? ఏమండి? ఎస్, స్వార్థముతో నిండిపోయి ఉండి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నావేంటి? యేసు ప్రభు స్వార్థం ఉన్నాడా నిస్వార్థపరుడా? చెప్పండి. ఏమండి? ఆయనకు స్వార్థం ఉంటే అసలు వచ్చేవాడు కాదు పరలోకాన్ని. ఆ సీటు వదిలి వచ్చేవాడు కాదు. దేవునితో సమానమైన స్థానము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఏమండి అదంతా వదిలేసి వచ్చేసాడు. నిజంగా అతనికి స్వార్థం ఉంటే ఆయనకే ఉన్న ఆ మహిమ స్థానాన్ని విడిచిపెట్టి వచ్చేవాడే కాదు. కాదు 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 వదిలేవాడే. ఆ మహిమను విడిచిపెట్టి నీ కోసం నా కోసం తన స్వార్థం కోసం ఆలోచించి ఉంటే ఈరోజు మనుషులందరూ కూడా అగ్నిగుండంలో కాలడానికి ఘోరమైన పరిస్థితుల్లో ఉండేవారు. కానీ నిస్వార్థంగా ఏం ఆశించలేదండి. యేసుప్రభు ఏమీ ఆశించకుండానే మనుషులందరి కొరకు మహిమను విడిచిపెట్టి వచ్చాడు. చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్న వారిలో ఇంకా స్వార్థము పోలేదు. స్వార్థం పోలేదు. నేను నా ఇల్లు నా వాళ్ళే బాగుపడాలనుకునేటట్లుగా స్వార్థము విడిచిపెట్టకుండా నీవు యేసుప్రభు పుట్టినరోజును సంతోషించలేవు. బయటకు నువ్వు చెప్పొచ్చేమో హ్యాపీ క్రిస్మస్ అని. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి గొప్పగా నీవు అలంకరించొచ్చేమో, కాస్ట్లీ డ్రెస్లు వేసుకోవచ్చేమో, కానీ లోపల మాత్రం నీకు సంతోషం. నువ్వు నటిస్తావంతే. సంతోషం ఉన్నట్టుగా నటించడం అయిపోయింది. లోకంలో ఉన్నవారు స్వార్థప్రియులని వాక్యం చెప్తుంది. ఆ లోకం నుండి వేరు పడిన వాడే ఏమండి మీరు లోక సంబంధులు కాదన్నాడు యేసయ్య. ఈ అపాయకరమైన కాలంలో బ్రతుకుతున్న వారు ఆ కాలంలో ఎవరైతే ఏ బుద్ధులు కలిగైతే ఉన్నారో అలాంటి బుద్ధులు లేకుండా మారడమే క్రిస్మస్.
ఆ బుద్ధులు ఉంచుకున్న వారు క్రిస్మస్ పండుగ చేసినా కూడా యేసయ్యకి మాత్రం సంతోషం ఉండదు. యేసయ్య మాత్రం సంతోషం. ఇప్పుడు ఇంట్లో మన పిల్లడు పుట్టినరోజు చేసుకుంటున్నాం అనుకోండి, ఆ పిల్లడి మీద ప్రేమ ఉండి నాయన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా అని చెప్తావా, బయటికి నటించి చెప్తావా? మరి యేసయ్య మీద ప్రేమ ఉండి యేసయ్య నీ పుట్టినరోజు నాడు నీకు మనసార కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని చెప్పాలి అంటే ముందు మన హృదయంలో ఏమేమి ఉండకూడదో, అసలు పశులు పాకలంటే మన హృదయంలోనికి యేసయ్యని ముందు పిలాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, రొచ్చు కంపు కొడుతున్న నా యొక్క హృదయాన్ని, కంపు కొడుతున్న హృదయాన్ని ఏం చేశాడు తెలుసా? రాజమహల్ లాగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎలా చేస్తాడండి? రాజమహల్ లాగా, దగ్గర మెరిసిపోయేటటువంటి రాజమహల్ లాగా నా హృదయం మారాలి. ఇప్పటికీ చీకటిగా ఉంటే, ఇప్పటికీ కంపు కొడుతూ ఉంటే ఆయన లోపలికి అడుగు పెడతాడా? ఎలా అడుగు పెడతాడు? చాలా మంది హృదయాల్లో యేసు లేడు. అందుకే నేను సీరియస్గా తీసుకుంటున్నాను ఈ విషయాన్ని. చేస్తే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించేలా చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు నాయన. నిజంగా నీవిచ్చిన ఈ అసలైన పరలోకపు సంతోషాన్ని అనుభవిస్తూ ఈ లోకానికి నేను ఒక గుర్తుగా ఉండాలి ప్రభువా. దేవుడు నిజంగా నీలాంటి రక్షించాడంటే ఆ దేవుడు ఖచ్చితంగా గొప్పోడే అని అనేటట్లుగా ఉండాలి మన బతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వార్థ ప్రియులు అంటూ ఇంకో మాట ఏమన్నట్టు తెలుసా? అనురాగరహితులు, ప్రేమ లేనివారు, తల్లిదండ్రులకు అవిధేయులు, భార్య మాట భర్త వినరు, భర్త మాట భార్య వినరు. ఏమండి, తల్లిదండ్రులకు లోబడరు, ప్రేమ ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటూ చూడండి, అబ్బా గొప్పగా చేశారంటే ఏం గొప్పగా చేశాడు దేవుడు. ఎప్పుడు కూడా మనము ఈ భూమి మీద ఏది దేవుని పేరు మీద చెప్పినా కూడా ముందు దేవుడు సంతోషించాడా లేదా అని ఆలోచించి చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏం చేసినా దేవుడు సంతోషిస్తాడా ఈ పనికి? దేవుడు సంతోషించకపోతే మనుషులు ఎంత పొగుడుకునే పనైనా నేను అది చెయ్యను అనుకునే తీర్మానంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషులందరూ తిట్టుకున్నా కూడా నా దేవుడు సంతోషిస్తే ఆ పని నేను చేస్తాను అనుకునే తీర్మానంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నా దేవుడు సంతోషించాలంటే, నా దేవుడు సంతోషించడానికి ఆ పని చేయడం ద్వారా నేను ఒంటరి అయిపోయినా పర్వాలేదు, నా ప్రాణానికి ఏ ముప్పు వచ్చినా పర్వాలేదు, కానీ నా దేవుడు సంతోషిస్తాడంటే నేను ఆ పని చేసి తీరుతాను అనుకునే రోషము కలిగిన వారే క్రిస్మస్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు చేశారు. మరి తల్లి అలాగే చేసింది. నీ మాట చెప్పును నాకు జరుగును దాకా. జరిగితే ఏమవుద్దండి? ఇప్పుడు దేవదూత వచ్చింది, చెప్పింది, ఆ చెప్పిన మాట ప్రకారం నాకు గర్భం అయింది అని చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు కథలు చెప్తున్నావు, నువ్వు ఎక్కడో తప్పు చేస్తుంటావు అని చెప్పి రాలిచ్చి కొట్టి చంపేస్తే ఏమవుతుంది? దేవుని మాటకు లోబడ్డం వల్ల నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన పర్వాలేదు, నేను చావనైనా చేస్తాను, దేవునికి అవిధేయురాలుగా మాత్రం బ్రతకను అనుకుని బ్రతికింది. దేవునికి స్తోత్రం అండి. ఈరోజు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూనే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ప్రేయర్ ఏంటి అది పాడబడుకున్నారు. ఏంటి సంతోషం? దేవునికి అవిధేయులుగా బ్రతికిన వారు ఎవరు కూడా క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యులు కాదు. ఏమి అవిధేయులు అంటే వాక్యానికి అవిధేయులు. ఏమండి, వాక్యానికి అవిధేయులయ్యా, తప్పుడు బోధల్లో బ్రతుకుతున్నా, మళ్ళీ క్రిస్మస్ చేసుకుంటారు. అనురాగ రహితులు అంటే ఇంకొక మాట ఏమనండి, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమించారు. ఎస్, క్రిస్మస్ అంటే బిర్యానీ, క్రిస్మస్ అంటే ఏంటి స్వీట్లు, క్రిస్మస్ అంటే ఇవే. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తూ దేవుడి మీద ప్రేమను నటిస్తున్న వారు
ఎక్కువగా క్రైస్తవ సమాజంలోనూ ఉన్నారు. ఇంకొక మాట ఏమంటుంది? పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించు. ముందు మనలో ఏ కార్యము జరగడానికి యేసయ్య వచ్చాడో ఆ కార్యం జరిగిందా లేదో ఒకసారి చూద్దాం. ఏమంటే అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. యేసయ్య ఎందుకు పుట్టాడో ఒకసారి చూడండి. ముగించేస్తాను నేను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని, ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి ఏమండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుట మీ యొద్దకు పంపిడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే మనం ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడతాము? అన్యాయంగా డబ్బులు సంపాదించి హుండీలో నాకు కానుకలు వేసిస్తే ఆశీర్వదించబడతామా? ఏంటి? ఒక మనిషిని గాయపరిచి, ఒక మనిషిని బాధ పెట్టి దేవుడి దగ్గరికి వచ్చి హల్లెలూయా స్తుతిమయం పాట పాడితే అవుతుందా? వాక్యం చెప్తుంది, మీలో ప్రతివాని దుష్టత్వము నుండి మిమ్మల్ని ఏం చేయాలి? మళ్ళించాలి. నువ్వు దుష్ట మార్గంలో ఉన్నావు, ఆ మార్గం నుండి నేను తప్పించి దేవుని ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్నవన్నిటిని నీలో నుండి తీసేసి నిన్ను మంచి వ్యక్తిగా మార్చి అప్పుడు నీవు దీవెనకు ఏమండి అర్హుడుగా దేవుడు మార్చాలనే యేసు ప్రభువుని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. అలా యేసు ప్రభు వచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి దేవుని కొరకు నువ్వు ఈ భూమి మీద ఎంత రోషంగా బ్రతుకుతావో అంత రోషముతో నింపి, ఎందుకంటే యేసయ్యలో ఆ రోషం ఉంది. తిండి తిప్పలు మానేసి నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం. అసలు నాకు తెలిసి యేసయ్య కడుపు నిండి అన్నం ఎప్పుడైనా తిన్నాడో లేదో తెలుసా? దొరికినాడు తిన్నాడు, దొరకనాడు పస్తులతోటే ఉన్నాడు. కంటి నిండి నిద్రపోయాడో లేదో, ఎందుకంటే ఆయన నిద్రపోలేదనే అర్థమవుతుంది. ఎందుకంటే పడవలోన ఆ యొక్క తుఫాన్ వచ్చినప్పుడు ఆ యొక్క చినుకులు వరద లాగ పడుతూ ఉన్నప్పుడు ఆయన మత్తుగా నిద్రపోయాడంటే ఆయనకి ఏం లేదని అర్థం. కంటి నిండి నిద్ర లేదు. ఎవరైనా చినుకులు పడితే పడుకోగలరా? మరి ఆయనకి అంత తెలివి లేకుండా ఎలా నిద్ర పట్టిందంటే నిద్రపోయి ఎన్ని రోజులు అయ్యిందో. అంటే ఏమయ్యా, నీకు మాలాగా మనిషిలాగా పుట్టావు కదా, నీకు నిద్రొద్దా తిండొద్దా అంటే నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం. ఆ ఒంటికి ఆరోగ్యం అంటే యేసయ్య పని, దేవుని పని చేయడమే యేసయ్య పని. అలా దేవుని కోసం తమను తాము అప్పగించుకున్నవారు, దేవుని కోసం ఏదైనా కోల్పోవడానికి ఇష్టపడిన వారు, యేసయ్య నీ పుట్టినరోజు నీకు శుభాకాంక్షలు అంటే పొంగిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంత లోకమంతా చెప్పక్కర్లేదు ఆయనకి మనసు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆఖరికి చెప్పి ముగించేస్తాను. ఏదైనా ఒక కార్యం, మంచి కార్యం చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా మనల్ని దీవించిన వాళ్ళు నలుగురు వస్తే చాలు, లోపల పెట్టిన అబ్బాయి ఎలాంటిది కొనుక్కుంది చూడమే, ఓ నాయన ఈ ఫంక్షన్ అంతా ఎలా చేసేస్తారో ఏటో, ఎక్కడ సంపాదించారో ఏటో అని లోపల కుళ్ళుకుంటూ వచ్చి శుభాకాంక్షలు అని చెప్పి ఏమండి లోపల కుళ్ళు, బయటికి మాత్రం దేవుడు బాగా మీ ఫంక్షన్ బాగా దీవించాడండి అని లోపల మాత్రం మీకో లోపల. అలాంటి వాళ్ళు వస్తే రాకపోతే అండి. ఈరోజు యేసయ్యకి ఎలాగని తెలుసా? మనసులోని ఒకటి, బయటకు మాత్రం స్తుతి పాటలు పాడేవారు రావటం చేసి ఆయనకి చాలా వేదనకరంగా ఉంది. మనమందరము మారదాం. దేవునికి స్తోత్రం. మనమందరము మారడానికి దేవుడు ఈ యొక్క సంవత్సరం ఆఖరి దినాల్లోకి నడిపించాడు. నన్ను చావు నుండి తప్పించడానికి. అందుకే దేవుడు నువ్వు చావుని తప్పించుకొని నువ్వు మారి తర్వాత అందరినీ నేను లోకాన్ని మార్చక్కర్లేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని మాట ఏదైతే ఒకటే జాగ్రత్తగా ఆలకించండి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని వాక్యమే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఏమైందండి? మన మధ్యలోకి వచ్చింది.
వాక్యము శరీరధారిగా ఈ భూమి మీద పుట్టింది. చాలా మంది ఆ వాక్యానికి అవిధేయులై ఆ వాక్యమును పట్టించుకోకుండా, ఆ వాక్యానికి విలువ ఇవ్వకుండా యేసు ప్రభు పటాన్ని పెట్టుకొని మాత్రం యేసు మీద చాలా ఎంతో భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. వాక్యమును నీవు 100కి 100 పాళ్ళు ఏమంటే నీ బ్రతుకులో స్థానం ఇచ్చి, వాక్యానికి నీకు నచ్చకపోయినా దేవుని మాట చెప్తుంది కనుక నేను లోబడతాను, దానికోసం ఎంత నష్టపోయినా పర్వాలేదు అనుకునేటట్లుగా నీవు మారితేనే ఈ క్రిస్మస్ నిజంగా నీకు అర్థమైనట్టు లెక్క. దేవునికి స్తోత్రం. అలా బ్రతికాడు కాబట్టే ఓఫిరయ్య గారు చాలా నష్టపోయారు. ఓఫిర్ గారు నాకు తెలిసి ప్రపంచంలో ఆయనకు తెలిసినట్టుగా వాక్యం ఇంకెవరికి తెలియదు. దీనిలో ఎవడే అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఓఫిర్ గారికి దేవుడు బయలుపరిచిన సత్యం లాంటి సత్యాలు ఇంకెవడు తెలియదు, ఈ కాలంలో తెలియదు, రాబోతున్న దినాల్లో కూడా ఎవరికి ఇంకా బయలుపరచబడదు. ఎందుకంటే ఆయనే ఆఖరి ప్రవర్త. దేవునికి స్తోత్రం. ఏమండి, చాలా విషయాలు పౌలు చెప్పని సంగతులు కూడా ఓఫిరయ్య గారు చెప్పారు. ఆ దైవజనుడు వాక్యం కోసం నిలబడడం బట్టి ఏమయ్యాడు తెలుసా? సొంత ఇల్లు లేదు, సొంత పిల్లలు కూడా ఆయనకి దగ్గర లేకుండా అయిపోయాడు. కేవలం దేవుని వాక్యము పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయనకి ఏ సంతోషం లేకుండా అయిపోయాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈ భూ సంపన్నమైన ఏ సంతోషం నాకు లేకపోయినా నీవే అసలైన సంతోషంగా నాకు దొరికావు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు అనుకొని ఇప్పటికీ ఆయన పౌరుషంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న మనము ఆయనకి చెడ్డ పేరు వచ్చేటట్లుగా మనం ఎవ్వరం కూడా బ్రతకడానికి వీలు లేదు. ఓఫిర్ గారి పేరు చెప్పి సత్యం పేరు చెప్పినంత మాత్రాన అందరూ కూడా సత్యం మీద శ్రద్ధ ఉన్నట్టు లెక్క కాదు. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అన్న యేసయ్య పుట్టినరోజు చేసుకోవాలనుకున్న వారందరూ కూడా మరొకసారి సత్యమందు ప్రతిష్ఠించబడ్డామో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడు ఎవడు కూడా మామూలుగా కాముగా బ్రతకలేడు. ఎందుకంటే ఆ సత్యము వాడిని ఏం చేస్తుందో తెలుసా? ఎందుకంటే సత్యమే దేవుడు, వాడు దేవుని మనసు కలిగి నడుస్తాడు. దేవునికి స్తోత్రం. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడు దేవుని వలె ప్రవర్తిస్తాడు, దేవుని వలె ప్రవర్తిస్తాడు. ఈ అంత్య కాలములో వచ్చిన ఏ బుద్ధులు వాడి లోపలికి వెళ్ళవు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ ఏ గుణాలు మళ్ళీ అవి చదవబుద్ధి చేయట్లేదు. నాకు అసలు ఆ మాటలు చదవడానికి నేను చాలా బాధపడుతూ చదివించాను. ఆ గుణాలు ఏవి మనలోకి ఉండకూడదంటే మనం సత్యమందు ప్రతిష్ఠించబడాలి, సత్యము మనలో జీర్ణమైపోవాలి. సత్యం ఎప్పుడైతే మనలో జీర్ణమైపోద్దో ఈ లోకములో అంత్య దినాల్లో ఏ ఏ గుణాలు కలిగిన వారు ఉంటారని చెప్పాడో ఆ గుణాలు కలిగిన వారిలో మనము లేకుండా ప్రత్యేకంగా వెలుగుగా మనము బ్రతుకుతాము, అనేకులకు వెలుగుగా మనము ఉండగలుగుతాము. అలా ఉండాలనే మనము ధన్యులమయ్యాము. ఈ యొక్క సత్య సంబంధమైన పరిచయంలోకి రాగలిగాము. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నాను, క్రిస్మస్ నిజమైన ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి మీదకి దేవుడు తన పుట్టినరోజు నాడు ఏ దీవెనలు రావాలో ఆ దీవెనలను ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు స్వతంత్రించుకోవాలంటే వ్యక్తిగతంగా నీవు తీర్మానం చేసుకోవాలి. వాక్యం వింటే సరిపోదు. ప్రభువా, నీ వాక్యానికి నా హృదయంలో ఎంత చోటు ఇవ్వాలో అంత చోటు ఇచ్చి నీవు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నేను స్వతంత్రించుకుంటాను. నీ వాక్యము కొరకు, నీ సత్యము కొరకు మరొకసారి నన్ను నేను పునఃప్రతిష్ఠ చేసుకుంటాను. అలాంటి రోషము పట్టుదల నాకు దయచే ప్రభు అని నువ్వు మనసారా దేవుని కాలు పట్టుకొని బ్రత. అవసరమైతే ఈ 3 రోజులు ఏదండి, మనం ఫస్ట్ లోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ ఆఖరి నెలలో కనీసం 2-3 రోజులు లేకపోతే ఒక్క రోజైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ పాత మనిషిగానే మళ్ళీ కొత్త సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టకుండా జాగ్రత్త పడితే
నిజంగా నీవు, నీ కుటుంబం, నీ సంఘము దీవించబడుతుంది. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూడా లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధన చేసుకుందాం. వాక్యమై ఉన్న యేసయ్యని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనసారా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. నేను దీవించబడాలనుకున్న వారందరూ దేవుణ్ణి ఆరాధన చేయడానికి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా సంఘం ఆశీర్వదించబడాలి. వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఇదిగో ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఏ చెడ్డ గుణాలు అయితే మనుషుల్ని పట్టుకుంటాయో అవి నిన్ను కూడా పట్టుకుంటాయి. కేవలం నువ్వు